Hi guys, welcome back to Sarah Vlogs. అందరూ ఎలా ఉన్నారు? And I'm good and I'm back with one more beautiful day and one more beautiful vlog. సో ఇది నా పుట్టింటి సైడ్ సీమంతం. సో ఆల్రెడీ తమిళ చూసారు కదా. సో మార్నింగే ప్రిపరేషన్స్ అన్నీ స్టార్ట్ అయిపోయాయి. ఈవెంట్ అయితే ఇంట్లోనే చేస్తున్నాం. సో అన్ని పనులైతే స్టార్ట్ అయిపోతున్నాయి అండ్ సాయి వీళ్ళందరూ కూడా వచ్చేసారనమాట. సో ఆల్రెడీ నా సీమంతం డిఐవై డెకార్ అండ్ డే బిఫోర్ మై సీమంతం ఆ వ్లాగ్స్ అని నేను ఆల్రెడీ పోస్ట్ చేసా. వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఇఫ్ మీకు టైమ్ ఉంటే డూ వాచ్ ఇట్. అండ్ ఈ వీడియోలో నేను ఎలా రెడీ అయ్యాను అండ్ నా సీమంతం ఎలా జరిగింది, ఆ డే ఎలా అయింది అనేది అవన్నీ ఇక్కడ షేర్ చేసుకుంటా. సో ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫస్ట్ ఈ ఈవెంట్‌కి రెడీ కావాల్సింది మనమే. సో ఎప్పుడెలా ఉంటాయో తెలీదు కాబట్టి సో మార్నింగే నేను ఇక్కడ ఫ్రెష్ అయిపోయి ఇక్కడ స్టిక్ ఆన్ నీల్స్‌ని స్టిక్ చేసుకుంటున్నా. ఎందుకంటే లాస్ట్‌లో చేసుకుందాం అనుకుంటాం. బట్ ఇవ్వే మర్చిపోతాం. సో అందుకే నేను ఫస్టే వీటిని స్టిక్ చేసేసుకుంటున్నా. అండ్ మేకప్ చాలా సింపుల్. నేనే వేసుకోబోతున్నా. ఈవెన్ దిస్ టైమ్ హెయిర్ స్టైల్ కూడా. సో అది సింపుల్ అండ్ ఈజీ ఒక్క ప్రొడక్ట్‌తోనే మెస్సీ బ్రైడ్ వేసుకుంటున్నా. అది తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఫైనల్లీ స్టిక్ ఆన్ నీల్స్ డన్. అండ్ మా లియో గాడు ఇక్కడ ఎందుకున్నాడంటే ఆల్ ఆర్ బిజీ ఇన్ డూయింగ్ డెకార్. సో వాళ్ళక్కడ ప్రిపేర్ చేసేస్తున్నారు. అందుకే వీడు డిస్టర్బ్ అవుతాడని నా దగ్గర పెట్టేసి వెళ్ళారు. సో గైస్ చెప్పాను కదా ఆల్రెడీ ముందు వీడియోలో ఈ డెకార్ ఇస్ కంప్లీట్లీ ఫ్రమ్ అమెజాన్. చాలా చాలా బ్యూటిఫుల్ పిక్చర్స్ అండ్ బ్యూటిఫుల్ గా టర్న్ అవుట్ అయింది. ఎంత బాగుండేనో ఈవెంట్ లో ఇలా ఇన్ హోమ్ డెకార్స్ లైక్ మీరు చూస్తే మాత్రం ఐ విల్ డెఫినెట్లీ సజెస్ట్. వీటి అన్ని లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తా. మీకు కావాలంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ మా వాళ్ళకి ఇంత సింపుల్ వర్క్ ఇస్తే ఎలా? ఆల్రెడీ ఇది ప్రీ డెకార్ డే కదా అని ఒక టాస్క్ ఇచ్చామనమాట. సో నేను ఆల్రెడీ మదర్ అండ్ బేబీ రోజెస్‌తో రెడీ చేశాను. అది సింగిల్ థిన్ థర్మాకోల్‌తో. దాన్ని స్టిక్ చేయడం వీళ్ళకి ఒక పెద్ద టాస్క్ అది. ఎందుకంటే ఈవెంట్ మొత్తం హైలైట్ అయ్యేది అదే. సో దానికోసం వీళ్ళు కష్టపడుతున్నారు. ఫైనల్‌గా ఎలా చేశారనేది నేను రెడీ అయ్యాక చూపిస్తా. సో ఇక్కడైతే నేను వాళ్ళ పని ఫినిష్ చేసేసుకుంటా. లోపు నేను ఇక్కడ రెడీ అయిపోవాలి. సో ఫస్ట్ నేనైతే వచ్చి టోనింగ్ వేసుకుంటున్నా. దీనికి నేను గ్లైకాలిక్ యాసిడ్ యూజ్ చేస్తున్నా. సో అది నేను ముందు నుండే యూజ్ చేశా కాబట్టి ఇప్పుడు కూడా అదే యూజ్ చేశా. అండ్ ప్రైమర్ నేను చాలా సింపుల్‌గా నేను యూజ్ చేసే ప్రొడక్ట్సే వాడాను. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో కదా స్కిన్ ఎలా ఉంటుందో ఐడియా ఉండదు. సో చాలా డ్రై అవుతా ఉంటది. సో మనం ఫుల్ హైడ్రేటింగ్‌లో ఉండాలి. అందుకని నేను నా పాత ప్రొడక్ట్సే యూజ్ చేశా. సో ఇక్కడైతే ఫస్ట్ నేను స్కిన్ ప్రెప్ చేస్తున్నాను. మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, దాని తర్వాత ప్రైమర్ అవన్నీ సెట్ చేశా. నాకు ఎక్కువ పోర్స్ ఏం లేవు కానీ మేకప్ చాలా నీట్‌గా సటిల్‌గా సెట్ అవుతుంది అని. డన్ విత్ స్కిన్ ప్రెప్. అండ్ ఇక్కడ నేను మ్యాక్స్ కన్సీలరే యూజ్ చేశా. నో ఫౌండేషన్. అండ్ నేను రీసెంట్‌గా కలర్ కరెక్టర్ కన్సీలర్ తీసుకున్నా. అది నాకు క్లిప్ మిస్ అయిపోయింది. అది చాలా చాలా కవరేజ్ ఇచ్చింది నాకు. అండ్ మ్యాక్స్ బ్లెండింగ్‌కి బ్లెండర్ యూజ్ చేస్తా లేదా ఫింగర్‌తో బ్లెండ్ చేసేసుకుంటా. చాలా నీట్‌గా సెట్ అయిపోతుంది. అండ్ దాని తర్వాత కాంపాక్ట్ అండ్ సింపుల్‌గా. అండ్ దాని తర్వాత ఐకి సెట్టింగ్ లైక్ ఐ షాడోస్, లైనర్, మస్కారా ఇవన్నీ సెట్ చేసేసుకొని ఐబ్రోస్‌ని లైట్‌గా నేను ఫ్రంట్‌లోనే సెట్ చేసుకుంటా. అండ్ గైస్ మెయిన్‌గా కాజల్ హైలైట్ మెయిన్ టైట్ లైన్‌కి కింద వేయండి. చాలా చాలా బ్రాడ్‌గా కనిపిస్తాయి. అండ్ దీంతో పాటు మనం లైక్ మన హంగర్‌ని కూడా చూసుకోవాలి కదా! సో చాలా ఆకలేస్తుంది ఆ టైంకి. సో అందుకే నేను మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేసి మిల్క్ తాగేస్తున్నా. సో దాని తర్వాత లిప్‌స్టిక్ ఏసేసుకుంటున్నా. దీనికి నేను లిప్ లైనర్ అండ్ ఒక లిప్‌స్టిక్ షేడ్ యూజ్ చేస్తా. చాలా మంచి షేడ్ వస్తుంది. అండ్ దీంతోనే బ్లష్ వేసేసుకుంటాను. నేనైతే ఏం ఆర్డర్ అంత ఫాలో అవ్వను. నాకు ఎలా సెట్ అవుతుంది అనేది గో విత్ ద ఫ్లోలో వెళ్ళిపోతాను. అండ్ కొంచెం ఫెయిర్ టోన్ ఉన్న వాళ్ళకి ఎక్కువ మేకప్ ఎలా వేసినా సరే సెట్ అయిపోతుందని నాకు అనిపిస్తుంది. నా టోన్‌కి సెట్ అయ్యే ప్రొడక్ట్సే యూజ్ చేస్తా. ఫైనల్లీ మేకప్ డన్. అండ్ ద డే సెట్టింగ్ స్ప్రే మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇక్కడైతే హెయిర్ స్టైల్ నేనే వేసుకున్నా. ఇలా జస్ట్ నేను నార్మల్‌గా హాఫ్ పోనీ లాగా పిన్స్ పెట్టేశాను. సైడ్ కట్ పిన్స్‌వి. అండ్ ఇక్కడ మా అత్తయ్య నాకు జడ వేస్తున్నారనమాట. సో నేను ఇది మీషోలో తీసుకున్నా. లైక్ సింపుల్ 1 మినిట్‌లో మెస్సీ వచ్చేస్తుంది. జస్ట్ మనం ట్విస్ట్ చేసుకొని వేసుకుంటే లైక్ ఇఫ్ మీరు క్విక్ అండ్ సింపుల్‌గా చూస్తే మాత్రం అండ్ బడ్జెట్ రేంజ్‌లో ఐ విల్ డెఫినెట్లీ సజెస్ట్ దిస్. దీని లింక్ నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తా. మీకు కావాలంటే వెళ్లి చెక్‌ఔట్ చేసేయండి. అండ్ ఫైనల్‌గా అయితే హెయిర్ ట్విస్ట్ చేసి వేస్తున్నాము. అండ్ దీనికి నేను ఫ్లవర్స్‌ని కూడా సెట్ చేశాము. సో దీనికి నాకు మా అత్తయ్య హెల్ప్ చేశారనమాట. అవుట్‌పుట్ అయితే చాలా చాలా బా వచ్చింది. ఓవర్ లుక్ నేను ఎండ్‌లో పోస్ట్ చేస్తా. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి.
ఇక్కడ నేను ప్లెయిన్ మల్లెపూలు తీసుకురమ్మంటే మా వాళ్ళు కనకాంబరం విత్ లీవ్స్‌తో తీసుకొచ్చారు. సో, నాకలా నచ్చలేదు. సో, అందుకే వాటిని మొత్తం కట్ చేయకుండా ఇలా చిన్న చిన్నగా సెట్ చేస్తున్నా. అండ్ నేను ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇలా జడ బిళ్ళ పెట్టుకుంటున్నా. అప్పుడెప్పుడో మా అక్క పెళ్ళికి జడ బిళ్ళలు పెట్టేదాన్ని. బట్ ఇలా ఫుల్ జడ విత్ అటాచ్‌డ్‌తో అయితే పెట్టలేదు. చాలా బాగుండే అవుట్‌పుట్ కూడా. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! ఫైనల్లీ మేము ఇలా ఫ్లవర్స్ అండ్ మిడిల్‌లో ఇలా పెట్టి జడ జడ బిళ్ళ మొత్తం ఇలా పెట్టాము. నాకైతే చాలా నచ్చింది. ఎండ్‌లో మల్లెపూలు పెట్టాననమాట. సో, వీళ్ళైతే డెకార్ కంప్లీట్ చేసుకొని డన్. సో, అది ఇప్పుడు మీకు చూపించబోతున్నా. సో, డు వాచ్ ఇట్. ఇప్పుడు మనం డెకార్ అండ్ బంతులు ఎలా అవుతున్నాయి చూడడానికి. అచ్చు నువ్వు బ్లష్ ఏ వద్దంటుంది. థ్యాంక్ యూ గైస్. చెప్పండి. సో, గైస్ ఫైనల్‌గా లుక్ ఎట్ ద డెకార్. ఎంత బ్యూటిఫుల్‌గా సెట్ చేశారు. అండ్ కింద ఇది క్లాత్‌ని లైక్ మొత్తం ఫ్లోయిగా ఫ్యాన్ గాలికి అవ్వకుండా నీట్‌గా సెట్ చేశారు. అండ్ మిడిల్‌లో ఆ బేబీ అండ్ మదర్‌ది ఫ్లవర్స్‌తో కూడా చాలా చాలా నచ్చింది నాకైతే. అండ్ కింద మేము జమకాన అంటాం కదా! అది వేసి సెట్ చేస్తాము. సో, ఆ లుక్ నేను మళ్ళీ ఈవెంట్ స్టార్టింగ్‌లో చూపిస్తా. సో, ఇక్కడైతే మా వాళ్ళందరూ వంటలు రెడీ. అండ్ ఇక్కడ నాకు హోల్ ఈవెంట్‌లో ఇది చాలా అనిపించింది. అందరూ కలిసి బూరెలు చేస్తున్నారనమాట. సో, లైక్ వీళ్ళందరిని ఇలా చూస్తూ ఇదంతా చూస్తుంటే నాకొక మినీ లైక్ ఒక పండగలా అనిపించింది. ఐయామ్ లవింగ్ థీస్ వైబ్స్. సో, ఎవ్రీవన్ లైక్ మన సబ్స్క్రైబర్స్‌కి అందరూ హాయ్ చెప్పేస్తున్నారు. సో, ఇదంతా చూస్తుంటే మీకెలా అనిపిస్తుంది? అండ్ ఇక్కడి వరకు చూసిన వాళ్ళందరికీ థాంక్ యూ సో మచ్. మీకు నా సీమంతం వ్లాగ్ ఎలా అనిపించిందో కూడా డూ కామెంట్. అండ్ వీళ్ళందరికీ కూడా థాంక్ యూ సో మచ్. నా ఈవెంట్‌లో వీళ్ళందరూ ఒక పార్ట్ అండ్ మెంబర్స్ అయినందుకు. అండ్ ఇక్కడ మా పిన్ని నేను వీడియో తీస్తున్నా అని చెప్పి డెకార్ అంతా నేనే చేశా అని చూపిస్తుంది గైస్. సో, డెకరేషన్ అంతా డన్. ఫైనల్‌గా అవుట్‌పుట్ కూడా చాలా వచ్చింది. అండ్ ఆల్రెడీ టైం అయిపోతుంది. సో, ఫస్ట్ నేను ఏ శారీ కట్టుకున్నానో ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. ఇది ఫైనల్ లుక్. ఫస్ట్ టైం పెట్టుకున్నా డిఫరెంట్. ఇలా మమ్మీ పెట్టేంత వరకైతే ఈ శారీ నీల్స్ డన్. ఫుల్లీ రెడీ నైట్ సెల్ఫ్‌గా వేసేసుకున్నాను. సో, ఎందుకంటే నెక్స్ట్ శారీ కాంట్రాస్ట్‌గా ఉంటుందని. అండ్ ఇలా 1 ప్లీటే వేసుకున్నా ఎందుకులే ఒక 5 మినిట్స్ కోసమని. అండ్ ఇక్కడ జ్యువెలరీ అయితే నేను నార్మల్‌గా విక్టోరియన్ సెట్ వేసేసుకున్నా. అండ్ ఫస్ట్ టైం ఇలా బుగాడీస్ పెట్టుకున్నా. అండ్ దాంతో పాటు సెప్టెమ్ కూడా పెట్టుకున్నా. కరెంట్ ఈ 2 జ్యువెలరీస్ అయితే చాలా ట్రెండింగ్‌లో ఉన్నాయి. అండ్ వీటిని నేను అమెజాన్ నుండి తీసుకున్నాను. ఎందుకంటే నాకు క్విక్‌గా రావాలి కాబట్టి మీషోలో పర్చేస్ చేయలేదు. అండ్ ఫైనల్లీ ఇది నా ఓవరాల్ లుక్ అనమాట. మీకెలా అనిపించింది? అండ్ డూ కామెంట్. వీటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తా. మా సాయి అవుట్‌ఫిట్ కూడా డన్. అండ్ ఇక్కడ మా అత్తయ్య కింద అన్ని లైక్ పెట్టే ప్లేట్స్ ఉంటాయి కదా! ఒడిలోవి. అవన్నీ ఫ్రూట్స్ అండ్ పిండి వంటలు అన్నీ సెట్ చేస్తున్నారన్నమాట. ఫైనల్‌గా ఆల్మోస్ట్ ఈవెంట్ కూడా స్టార్ట్ అవ్వబోతుంది. అండ్ ఫైనల్‌గా డెకరేషన్ కూడా డన్. సో, ఇది నా ప్రిటీ నా పుట్టింటి సీమంతం డెకార్ లుక్. సో, హ్యావ్ ఎ లుక్. ఫైనల్‌గా అయితే మమ్మీ వాళ్ళు పెట్టేశారనమాట శారీ మెయిన్ సీమంతంది. సో, దీనికి నేను ఏ మేకప్ ఆర్టిస్ట్‌ని బుక్ చేసేసుకోలేదు. ఈ శారీ డ్రేపింగ్ మా అత్తయ్య చేశారు. ఫైనల్ లుక్ అయితే నాకు శారీ ఫంక్షన్‌లా అనిపించింది. సీమంతంలా అనిపించలేదు. బికాజ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ కాబట్టి బంప్ అంతా విజిబుల్ లేకుండే. బట్ ఫైనల్ లుక్ ఈస్ సో ఎలిగెంట్. ఇంత సింపుల్‌గా ఎంత అనిపించిందో నాకైతే. ప్రిటీగా ఉంది. సుమలోచని సుమనోహర హాసిని రమణీ ప్రియభాషిణి కరుణా గుణభాసిని. ఫైనలీ దిస్ ఈజ్ మై ఓవరాల్ లుక్. సో, ఈ శారీ ఫ్రమ్ ఎల్విఆర్ చాలా నచ్చిందండి నాకు ఈ శారీ. ఈ కలర్ కాంబినేషన్ చాలా రేర్ ఆ టైంలో. సో, దీనికి నేను సింపుల్‌గా ఇలా గ్రీన్ మట్టి గాజులు వేసేసుకున్నాను. అండ్ సింపుల్‌గా బ్లౌజ్. సో, ఫైనల్‌గా మా ఫ్యామిలీ అనమాట. సో, హియర్ ఐయామ్ మిస్సింగ్ మై బ్రదర్. మా తమ్ముడు రాలేకపోయాడు. అండ్ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ లైక్ ఇక్కడ ఒడి నింపేసి నన్ను, నా బేబీని బ్లెస్ చేస్తారు. సో, ఈ బ్యూటిఫుల్ సీమంతం ఈవెంట్ మూమెంట్స్ ఇక్కడ ఇవి
గైస్ నా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ వచ్చిన రిలేటివ్స్ నా ఆడియో నింపే మూమెంట్స్ అండ్ ఇక్కడ కొందరివి మిస్ అయిపోయాయి. మేబీ అవి క్యాప్చర్ చేయలేదేమో. ఇఫ్ పాసిబుల్ అయితే నేను సినిమాటిక్ వీడియోలో షేర్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ మా అత్తింటి వాళ్ళనమాట. సో, నాకైతే ఇక్కడ స్వీట్స్ తీసుకొచ్చారు. ఇఫ్ మీలో ఎవరైనా నా అత్తింటి సీమంతం వీడియో చూడకపోతే ఆ లింక్ నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తా. వెళ్లి చూసేయండి. అండ్ ఐయామ్ సో, సో, సో హ్యాపీ ఇలా 2 సీమంతాలు చేసుకుంటున్నా. అసలు ఎంత అనిపించిందో. సో, గాయ్స్ ఇక్కడైతే మా పిన్ని వాళ్ళు అండ్ మా అత్తయ్య వాళ్ళు ఇలా అందరూ పెట్టారనమాట. సో, ఇక్కడ మా పిన్ని నా మోతిచూర్ లడ్డు తీసుకొచ్చింది. బట్ ఆ మూమెంట్‌కి నేను అస్సలు స్వీట్స్ తినలేదు. బట్ కొంచెమే తిన్నాననమాట. చాలా మిస్ అయ్యా ఇన్ని స్వీట్స్. అండ్ చాలా క్లిప్స్ అయితే కవర్ చేయలేదు గైస్. అండ్ లైక్ మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ మిస్ అయిపోయారు. వాటిని చాలా మిస్ అవుతున్నా. నేను కవర్ చేయలేదు. అండ్ బట్ మా ఫ్యామిలీ ట్రై టు కవర్. ఐయామ్ సో హ్యాపీ. ఈ వీడియోస్ అనేవి నాకొచ్చినందుకు. అండ్ ఫైనల్లీ ఇక్కడ మా అమ్మలు, అత్తులు అందరూ కలిసైతే నాకిలా శారీ పెట్టేస్తున్నారు. అండ్ ఈ హ్యాపీ మొమెంట్స్ ఫరెవర్ టు మీ. అండ్ ఆ టైంలోనే మా సిస్టర్ కూడా ప్రెగ్నెంట్ ఉండే. సో, తనతో కూడా ఈ పిక్చర్స్ అండ్ మొమెంట్స్ షేర్ చేసుకున్నా. అండ్ మా ఇద్దరు బేబీస్‌కి ఉన్న ఒక్క మేనమామ అప్పుడు అవైలబుల్‌గా ఉన్నాడు. సో, వీడితో కూడా పిక్చర్స్ డన్. అండ్ ఇక్కడ ఈవెంట్ అవుతూ ఉంటే పక్కన కూడా ఫుడ్ సెక్షన్ కూడా డన్ అనమాట. అసలు ఎంత యమ్మీగా వండిన ఫుడ్ అసలు చాలా బాగా కుక్ చేశారు. అండ్ ఇక్కడ మనం అనుకున్నట్టు ప్రశాంతంగా ఈవెంట్ అయితే ఆ రిలాక్సేషన్, ఆ ఫీలే వేరప్పా అన్నట్టుంటుంది. అంత జరిగింది ఈవెంట్ మేమనుకున్నట్టే. అండ్ ఇక్కడ కొంత ఫ్యామిలీ మెంబర్స్ రావడం లేట్ అయిందనమాట. సో, వాళ్ళని కూడా ఇలా ఫుడ్ తింటూ ఉంటే క్యాప్చర్ చేశాను. సో, వాళ్ళు కూడా నా ఈవెంట్ మెమోరీస్‌లో మెంబర్సే కాబట్టి. అండ్ ఇక్కడ ఫైనల్‌గా కొన్ని పిక్చర్స్ అండ్ వీడియోస్ తీసుకున్నా మా కజిన్స్‌తో. ఆ ఫన్ మూమెంట్స్ ఇక్కడ షేర్ చేస్తా. అండ్ ఇక్కడ కొందరు మెయిన్ కజిన్స్‌ని చాలా మిస్ అవుతా. సో మరి నేను ఇట్లా ఎట్లా లుక్ అయితే అట్లా సీరియస్ రెడీ ఓకే రెడీ రెడీ अरे यो ఓన్లీ బాడీ మాత్రం నెక్స్ట్ ఓకే రెడీ రెడీ ఓకే రెడీ ఓకే రెడీ 1 2 3 స్మైల్ వెయిట్ చెక్ చేసి अरे మళ్ళీ ఇంటికి రావటం ఇంకా వీడియో ఆపుతుందా కలవరమే ఇది శుభమే శుభకరమే వశమే పరవశమే మది గది. సో గైస్ చూసారు కదా అవి ఆ ఫన్ మూమెంట్స్. అండ్ ఐ అబ్సెస్డ్ విత్ మై సీమంతం అవుట్ఫిట్. ఈ మిర్రర్ సెల్ఫ్‌లో పిచ్చి ఎలా ఎప్పుడు పోతుందో. అండ్ లుక్ ఎట్ ద మై అవుట్ఫిట్ గైస్. ఎన్ని ఫోటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాను. అండ్ ఇట్స్ ర్యాప్ టైమ్ అననే లోపే ఫోటోగ్రాఫర్ కొన్ని అవుట్‌డోర్ పిక్స్ అండ్ వీడియోస్ తీశారు. సో, అవి కూడా డన్. అండ్ ఫైనల్లీ
డన్ విత్ మై సీమంతం ఈవెంట్ అనమాట. సో, ఇక్కడ వచ్చిన రిలేటివ్స్ అందరూ వెళ్తున్నారు. అండ్ వాళ్ళకిలా బాయ్ చెప్పేసాము. అండ్ అలా డే అయితే అయిపోయిందనమాట. అండ్ నార్మల్‌గా ఫంక్షన్స్ అటెండ్ అవ్వడం వేరు. అండ్ మన ఫంక్షన్స్ వేరు. బట్ బంప్‌తో ఇలా ఫంక్షన్స్ అయితే సో టఫ్. అసలు ఎలా హ్యాండిల్ చేస్తానో కూడా అర్థం కాలేదు. బట్ మై బేబీ బంప్ ఈస్ సపోర్టెడ్ ఎ లాట్. సో, ఇక్కడైతే ఇంగ ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ద వీడియో చెప్పేస్తున్నా. బట్ అప్పుడు ఏదో చెప్పాను. అందుకే ఇంక మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నా. సో, చాలా టయర్డ్ అయిపోయా. అండ్ ఇక్కడ నేను పడుకున్నాననమాట. కొద్దిసేపు అంతా గెట్ రెడీవి చేసేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మా అత్తయ్య వాళ్ళ ఇంటికెళ్ళాను. అంటే లైక్ ఒకసారి వచ్చి వెళ్తే ఇంక మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళొచ్చు, రావచ్చు అని. సో, డన్ విత్ మై పుట్టింటి సీమంతం వ్లాగ్. మీకెలా అనిపించింది? అండ్ డూ కమెంట్. అండ్ ఇదనమాట ఈ వ్లాగ్ అయితే. మళ్ళీ ఒక న్యూ వీడియోతో మీ ముందుకొస్తా. అంటిల్ దెన్ కీప్ సపోర్టింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్.